ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్ నుంచి అయితే సాటర్‌డే ఎపిసోడ్‌లో అంటే ఈరోజు సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోతున్నారు. అయితే సుమన్ శెట్టి గారి గురించి చెప్పాలి అంటే ఆయన నిజంగా చెప్పాలంటే ఎక్కడ అరుపులు, కేకలు లేవు. స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఆయన గేమ్ జోలికొస్తే ఆయన వదిలిపెట్టడు. ఆయన ఇంకోళ్ళ గేమ్ జోలికి వెళ్ళడు. వెళ్ళినా కూడా ఆన్సర్ అంతా కూడా తిన్నగానే ఉంటుంది. ఆయన చెప్పే ఆన్సర్ ఆయన చెప్తాడు. అర్థం చేసుకుంటే చేసుకోండి. లేకపోతే వెళ్ళిపోండి అన్నట్టుగానే ఉంటుంది సుమన్ శెట్టి గారి పద్ధతి. నిజానికి 'బిగ్ బాస్' హౌస్‌లో వచ్చిన 22 మంది 22 రకాలుగా ఉంటారు అన్నట్టుగా సుమన్ శెట్టి గారు ఒక రకం అని చెప్పొచ్చు. దేనికి హై డ్రామా చెయ్యరు. దేనికి ఆయన కంటెంట్ ఇవ్వరు. ఒక మూల కూర్చుంటారు. ఉల్లిపాయలు తరుగుతూ ఉంటారు. ఆయనకిచ్చిన వర్క్‌ని ఆయన పూర్తి చేస్తారు. గుడ్ బాయా అంటే గుడ్ బాయే. బ్యాడ్ బాయ్ అంటే బ్యాడ్ బాయ్ కాదు. కానీ 'బిగ్ బాస్' హౌస్‌లో కావాల్సింది ఏంటంటే ఓవర్ డ్రామా. ఏదో ఒక రకంగా సీన్ క్రియేట్ చేయటం. కానీ అవన్నీ కూడా కాదు. జెన్యూన్ గేమ్‌ని కూడా మేము ఇష్టపడతాము అని చెప్పేదానికే సుమన్ శెట్టి గారు ఇన్ని రోజుల పాటు అంటే దాదాపుగా ఆయన టాప్ 7 14 వీక్స్ కంప్లీట్‌గా ఉన్నారాయన. ఇంకా భరణి గారే వెళ్ళిపోయారేమో గానీ, ఆయనసలు వెళ్ళలేదు. 14 వీక్స్ పాటు అసలు డేంజర్ జోన్‌కి కూడా ఆయన రాలా. జస్ట్ ఒక 12థ్ వీక్‌లోనే ఎప్పుడో ఒకసారి డేంజర్ జోన్‌కొచ్చారు. మళ్ళీ 13థ్ వీక్ ఆయన చక్కగా మంచిగా సేవ్ అయిపోయారు. సో, అలాంటి వ్యక్తి చాలా హుందాగా, చాలా గర్వంగా 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు 'శివాజీ' గారి ఇంటర్వ్యూ అయితే నడుస్తుంది. అయితే ఆయన్ని స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత ఎవరు విన్నర్ అవుతారు అని చెప్పేసి అనటము. మీరు తలా ఒకళ్ళ గురించి ఒక్కొక్క మాట చెప్పండి అంటే యాజ్ యూజువల్ ఆయన భరణి గారి గురించి ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్ సార్. ఈ ఈ హౌస్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ కళ్యాణ్, తనూజ విషయంలో మాత్రం కళ్యాణ్, తనూజలలో తనూజకి విన్నర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పడం అనేది జరిగిందట. అంతే కాకుండా కళ్యాణ్ కూడా టాప్ 3లో ఉంటాడని, అయితే కామన్ మ్యాన్‌గా 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చిన కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టమని, అయితే ఇక తన గేమ్ పరంగా చూసినా, తన పరంగా చూసినా చాలా జెన్యూన్‌గానే ఉంటాడని, తనని గాని ఇమాన్యుల్, తనుజ అలాగే కళ్యాణ్ వీళ్ళ ముగ్గురిలోనే ఎవరో ఒకళ్ళు విన్నర్ అవుతారు అని చెప్పేసి సుమన్ శెట్టి గారైతే చెప్పడం అయితే జరిగిందట. అంతే కాకుండా వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ బాగా ఆడండి. ఇంక బాగా ఆడేదేముంది. ఇక మీరు బయటికి రండి మనందరం కలుసుకుందాం అని చెప్పడం జరిగింది. కాకపోతే భరణి గారిని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎమోషనల్ ఫీల్ అయ్యారు. కానీ 14 వీక్స్ పాటు ఆయన మీద చిన్నపాటి మచ్చ కూడా లేకుండా చాలా, చాలా అంటే చాలా హుందాగా బయటకొచ్చినట్టు సుమన్ శెట్టి గారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి వాళ్ళ కన్నింగ్ గేమ్ వల్ల కావచ్చు, వాళ్ళ గేమ్ సరిగ్గా రాకపోవడం వల్ల కావచ్చు, వాళ్ళ గొంతు వల్ల కావచ్చు, దాని వల్ల కావచ్చు, దీని వల్ల కావచ్చు బ్యాడ్ అయ్యారు. కానీ ఇక సుమన్ శెట్టి గారి జర్నీలో అలాంటిదేం లేదు. చక్కగా క్లీన్ పేపర్ లాగా ఆయన బయటకొచ్చారు. ఇక ఆయన దృష్టిలో కూడా తనుజ, కళ్యాణ్, ఇమాన్యుల్‌లో ఒకరు విన్నర్ అవుతారని చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్పడం అయితే జరిగింది. బయటకొచ్చిన తర్వాత మనందరం కలుద్దాం అని అయితే అన్నారు. అయితే ఇక తనుజ భరణి గారిని చూసుకో అని చెప్పడం అయితే జరిగిందంట. ఈ వారం రోజుల పాటు నువ్వే చూసుకోవాలని చెప్పడం జరిగిందంట. ఎందుకంటే అప్పటికి ఇంకా భరణి గారు ఎలిమినేట్ అయిపోయినట్టు సుమన్ శెట్టి గారికి తెలీదనమాట. డబుల్ ఎలిమినేషన్‌లో ఎవరైనా ఉండొచ్చు కదా! సంజన గారైనా ఉండొచ్చు కదా! సో, ఆ ఉద్దేశంతో అలా చెప్పారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.